రేయ్ వెధవా! టీ అయిందో లేదో చూడు అని తిరుపతిపై చిరాకు పడతాడు రామరాజు. ఇక ప్రేమ టీ పెడుతుంటే గింకారమా అంటూ సాంగ్ వేసుకుంటాడు తిరుపతి. ప్రేమ కూడా గొంతు కలుపుతుంది. ఇక ప్రేమ టీ పట్టుకొని వచ్చి రామరాజుకి అందిస్తుంది. ఇంతలో ధీరజ్ ప్రేమకి కాల్ చేస్తాడు. ఏయ్ ఎస్ఐ ఎగ్జామ్స్ ఎలా రాసావని అడుగుతాడు. ఏం ఎగ్జామ్? ఏ ఎగ్జామ్ అయినా సరే మనం టాపరే. ఫెయిల్ కావడం అనేది మన బ్లడ్లోనే కాదు, బ్లడ్ గ్రూప్లో కూడా లేదు. తెలిసి కూడా అడుగుతావేంట్రా అని అంటుంది ప్రేమ. అందుకేనా ఎస్ఐ ఎగ్జామ్స్ ఫెయిల్ అయ్యి చచ్చావని అంటాడు ధీరజ్. షాక్ అయిన ప్రేమ, ఏంటి పోలీస్ ఎగ్జామ్ పోయిందా అని అంటుంది. మామూలుగా పోవడం కాదే, ఫెయిల్ అయిన లిస్టులో కూడా లాస్ట్లోనే ఉన్నావు. చదువుకోవే అని అంటే ఒక్కసారి చదివితే 100 సార్లు ఎగ్జామ్ రాసినట్లు లెక్క అంటివి. ఇదేనంటే నీ తెలివితేటలు అని తిట్టి పారేస్తూ ఉంటాడు ధీరజ్. దాంతో ప్రేమ, హలో 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 మీరు మాట్లాడుతున్న కస్టమర్ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ఎప్పుడు దొరుకుతారో తెలియదు అని ఫోన్ పెట్టేస్తుంది. పొట్టిదానా, కావాలని ఓవరాక్షన్ చేస్తున్నావు కదా అని అనుకుంటాడు ధీరజ్. ఇంతలో రామరాజు ప్రేమ దగ్గరికి వచ్చి, ఏంటమ్మా ఏదో పోలీస్ ఎగ్జామ్ ఫెయిల్ అంటున్నావేంటి అని అడుగుతాడు. అబ్బా మామయ్య గారు వినేశారు, ఇప్పుడేం చేయాలి అంటూ, అదో వెబ్ సిరీస్ మామయ్య, ఓటీటీలో వచ్చింది, దాని గురించి మాట్లాడుతున్నాం అంతే అంటూ అక్కడి నుంచి జారుకుంటుంది ప్రేమ. ఓటీటీ అంటే ఏంట్రా వెధవా అని తిరుపతిని అడుగుతాడు రామరాజు. నీది టిక్కు టిక్కుమని నొక్కే పాతకాలం నాటి డొక్కు ఫోన్ కదా, ఓటీటీ అంటే తెలియదులే, అందులో సినిమాలు వస్తాయి, నీకు తెలియదులే బావా, నువ్వు చాలా ఎదగాలి బావా నా డైరెక్షన్లో, నువ్వు నన్ను ఫాలో అయిపో, మనిషి అన్నాక కాస్త కళాపోషణ ఉండాలి కదా అంటూ తెగ ఓవర్ యాక్షన్ చేస్తాడు తిరుపతి. దాంతో లాగిపెట్టి కొట్టిన రామరాజు, ఏరా రైస్ మిల్లో పని చేయకుండా ఓటీటీలో సినిమాలు చూస్తున్నావా అని చెంప వాయించేస్తూ ఉంటాడు. ఇక మరోవైపు భాగ్యం, శ్రీవల్లి ఇడ్లీలు ఓ దొంగ బాబు దగ్గరికి పోయి, స్వామి మీరే రక్షించాలి అంటూ కాళ్ళపై పడి వేడుకుంటారు. డోంట్ వరీ, దారి చూపిస్తా, కానీ ఇంతకు మీకు ఏం మాయరోగం వచ్చిందో చెప్పండి, నా నుంచి ఏం కావాలో అడుక్కోండి అని అంటాడు స్వామీజీ. దాంతో భాగ్యం, మా అల్లుడికి వశీకరణ చేయాలి అని అంటుంది. అమ్మ నా తాయతో అంటూ భాగ్యం మొహంపై బూడిద కొడతాడు స్వామీజీ. మీ అల్లుడికి నేను వశీకరణం చేయడం ఏంటి, ఎందుకు అని అంటాడు స్వామి. దాంతో ఇడ్లీని చట్నీ చుట్టేసినట్లుగా మా అమ్మాయిని మా అల్లుడు అంటుకుపోవాలి, అందుకే వశీకరణ చేయాలి అని అంటాడు. శ్రీవల్లి కూడా అవునవును చేసేయండి చేసేయండి అని అంటుంది. దాంతో స్వామీజీ, 10 దాటిన తర్వాత డ్రింకుకు నేనున్నదే అందుకు అంటూ, టెల్ మీ వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం చెప్పండి అని అంటాడు. ఏం జరిగిందో మేం చెప్తే నువ్వెందుకు, నా సమస్య ఏంటో కనిపెట్టకపోతే నువ్వేం స్వామీజీవి, అమ్మోయ్ వీడు కూడా మనలాగే బురిడి బ్యాచ్లా ఉన్నాడు, పదండే పోదామని అంటుంది శ్రీవల్లి. ఏహే నువ్వుండే అమ్మడు, ఈ స్వామీజీ మహిమల గురించి నీకు తెలియదు, ప్రాబ్లం మనం చెప్తాం, పరిష్కారం ఆయన చూపిస్తారు అంటూ వీళ్ళు చేసిన పనికి మాలిన పనులన్నింటినీ చెప్పుకొస్తారు. దాంతో స్వామీజీ, మీ అల్లుడు మీ అమ్మాయి చుట్టూ తిరిగేలా వశీకరణం చేయాలి, అంతే కదా, ఒకే ఒక 1000 నా చేతిలో కొట్టుకోండి, ఈ తాయెత్తు కట్టుకోండి అని అంటాడు. 1000 లేవు, నో బడ్జెట్ స్వామి, ఓ 100 పెట్టనా అని అంటుంది భాగ్యం. చీచి, మీరు మరీ దరిద్రానికి దగ్గర చుట్టంలా ఉన్నారు, సర్లే చచ్చినోడు పెళ్ళికి వచ్చిందే కట్నం, ఇవ్వండి అని మంత్రించిన తాయెత్తుని భాగ్యానికి ఇస్తాడు దొంగ స్వామీజీ. నిజంగా ఇది కట్టేస్తే మా బావ నా దగ్గరికి వచ్చేస్తాడా అని అడుగుతుంది శ్రీవల్లి. ఒక్కసారి కట్టి చూడు, దెబ్బకి చేత్తో పట్టుకొని తిరుగుతాడు, అదే నీ చీర కొంగు అంటూ డబుల్ మీనింగ్ డైలాగులు కొడతాడు స్వామీజీ. ఇక మరోవైపు ప్రేమ చీరల చాటున దాక్కొని ధీరజ్ కోసం భయపడుతూ ఉంటుంది. ఇంతలో నర్మద వచ్చి, ఏంటి ప్రేమ ఇక్కడ దాక్కున్నావు అని అడుగుతుంది. ధీరజ్ కొడతానన్నాడక్క అని అంటుంది ప్రేమ. ఎందుకు ప్రేమ, ఎందుకు కొడతాడు అని నర్మద అంటే, అంటే నేను తప్పాను అని అంటుంది ప్రేమ. తప్పాను అని అనగానే నెల తప్పిందని అనుకుంటుంది నర్మద. ఏంటి నెల తప్పావా అంటూ సంబరపడిపోయిన నర్మద, ఇంత మంచి గుడ్ న్యూస్ చెప్పినందుకు మీ ఆయన నిన్నెత్తుకొని గాల్లో గిర్రున తిప్పి ముద్దులతో ముంచెత్తుతాడు కానీ ఎందుకు కొడతాడు అని అంటుంది నర్మద. అబ్బా నెలలు సంవత్సరాలు తప్పేంత సీను మా మధ్య మొదలవ్వలేదు, నేను తప్పింది ఎస్ఐ ఎగ్జామ్ అని అంటుంది ప్రేమ. ఆ మాటతో నర్మద కోపంగా చూసేసరికి, అబ్బా అలా చూడకక్క, ఎగ్జామ్ టైంలో అమూల్యకి సంబంధించిన విషయం వల్ల ఫుల్ టెన్షన్లో ఉన్నాను, అందుకే ఎగ్జామ్ సరిగ్గా రాయలేదు అని అంటుంది ప్రేమ. దాంతో నర్మద, సర్లే ధీరజ్తో నేను మాట్లాడతాను అని అంటుంది. మా మంచి అక్క అంటూ నర్మదకి టైట్ హగ్ ఇస్తుంది ప్రేమ. ఇక ప్రేమ బట్టలు ఆరేసిన దండెం తెగిపోవడంతో దాన్ని కట్టడానికి తాడుని చెట్టుపైకి వేస్తుంది. దాన్ని దూరం నుంచి చూసిన ధీరజ్, ఓడియమ్మ ఇది ఉరేసుకుంటుంది అనుకుని పరుగు పరుగున వస్తాడు. ప్రేమ అంటూ పరిగెత్తుకొని వచ్చి వెనుక నుంచి గట్టిగా పట్టుకొని, వద్దు ప్రేమ వద్దు అంటూ ప్రేమని పట్టుకొని గిర్రున తిప్పేస్తాడు. చేతిలో ఉన్న తాడిని లాక్కొని దూరంగా పడేసి, నీకేమైనా పిచ్చా, ఎగ్జామ్లో ఫెయిల్ అయితే చచ్చిపోతారా, ఒక జీవితం పోతే ఇంకో జీవితం వస్తుందా, ఈ జీవితం ప్రేమ జీవితం అని భారీ డైలాగ్ కొడతాడు ధీరజ్.
దాంతో ప్రేమ సిచ్యువేషన్ మనకి అనుకూలంగా మారింది. ఇక జీవించేద్దామంటూ యాక్టింగ్ స్టార్ట్ చేస్తుంది. ఎగ్జామ్ అనేది జీవితంలో భాగం మాత్రమే. ఎగ్జామే జీవితం కాదు అని ధీరజ్ భారీ డైలాగ్ కొట్టేసరికి నువ్వు చెప్పినంత ఈజీగా నేను తీసుకోలేకపోతున్నా. నువ్వు దగ్గరుండి నాతో ఎగ్జామ్ రాయించావు. పక్కగా ఎగ్జామ్ కొడతానని నువ్వు నన్ను నమ్మావు. నేను ఫెయిల్ అయింది ఎగ్జామ్‌లోనే కాదు. నువ్వు నాపై పెట్టుకున్న నమ్మకంలో కూడా. నమ్మకం కోల్పోయాక తిరిగి రాదు. నేను నమ్మకం కోల్పోయిన తర్వాత నా ఫేస్‌ని ఎలా చూపించుకోగలను? అందుకే పరమాత్మ దగ్గరికి వెళ్ళిపోతున్నానురా. పోతాను. నీ చేతులతో నన్ను పైకి పంపించెయ్ అంటూ తెగ నటించేస్తూ ఉంటుంది ప్రేమ. ఆగు ప్రేమ ఆగు. ఎగ్జామ్ ఫెయిల్ అయ్యావని నిన్ను నేను ఏమైనా అంటే కదా నువ్వు బాధపడడానికి. నువ్వు నా బంగారానివి. ఇలాంటి చిన్ని చిన్ని విషయాలకే నీపై కోపం తెచ్చుకుంటానా? అని అంటాడు ధీరజ్. ఆ మాటతో ప్రేమ సో క్యూట్. నన్ను ఇంతలా అర్థం చేసుకునే భర్త దొరకడం నా అదృష్టం అంటూ ధీరజ్‌ని వాటేసుకుంటుంది. ఇంతలో నర్మద పెద్ద తాడు తీసుకొని వచ్చి, ఇదిగో ప్రేమ ఈ తాడు తెగదు. ఇది తీసుకో అని ఇస్తుంది. షాక్ అయిన ధీరజ్, ఏంటి వదిన నువ్వు? తప్పని చెప్పాల్సిన మీరు తాడు తీసుకొని ఇవ్వడమేంటి? ఎక్కడైనా చెల్లి చనిపోవడానికి అక్క తాడుని ఇస్తుందా? చెప్పు అని అంటాడు ధీరజ్. హలో ధీరజ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? బట్టలు ఆరేసే తాడు తెగిపోతే తాడు తీసుకొని వచ్చాను. చనిపోవడానికి తాడు తీసుకొని వచ్చానంటావేంటి అర్థం లేకుండా అని అంటుంది నర్మద. అప్పుడు ధీరజ్‌కి విషయం అర్థమవుతుంది. ఎగ్జామ్ ఫెయిల్ అయ్యానంటే తిడతానని ఏం యాక్ట్ చేశావే? చెప్తా నీ సంగతి. ఆ 2 కాళ్ళు కూడా విరిచి పారేస్తా అంటూ ప్రేమని పట్టుకోవడానికి ప్రయత్నించగా అతని నుంచి తప్పించుకుని వెళ్ళిపోతుంది ప్రేమ.